నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. పాలమూరులో శుక్రవారం ఉత్కంఠభరిత వాతావరణం ఉండనుంది. గంట తేడాతో దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ నారాయణపేట జిల్లాలో జరిగే బహిరంగ సభలకు హాజరు కానున్నారు. జిల్లా పరిధిలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రేవంత్ రానుండగా, జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఒకే జిల్లా, ఒకే లోక్సభ పరిధిలో గంట తేడాతో జరిగే ఈ రెండు సభలతో ఉత్కంఠ నెలకొంది. మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో నిలిచారు. మక్తల్లో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఒక గంట తేడాతో పక్కపక్కన ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో జన సమీకరణ చేయడం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కత్తి మీద సాములా మారింది. ప్రధాని సభకు గానీ, సీఎం సభకు గానీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తమ సత్తా చాటుకోవాలని నాయకులు భావిస్తున్నారు. ఈ సభలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. భారీ ఎత్తున వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలు పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, సమావేశం జరుగుతున్నప్పుడు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం వంటివి సవాలుగా మారుతున్నాయి. పీఎం, సీఎం సభలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.